షట్రుచులు దీంట్లో చూపించాడు సినిమాలో హరీష్ శంకర్ గారు. అంటే హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ గారు అంటే గబ్బర్ సింగ్ తాలూకా అవి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి ఈ సినిమాతో రీచ్ అయ్యాయి అనుకుంటారా? సూపర్ గా 12 సంవత్సరాల తర్వాత ఈ సినిమా ఎలా ఉండబోతున్నారు. ఆయనకి 10 డైరెక్టర్ లో మెలకువలు పెరిగిపోయినాయి. కొంచెం లాగ్ ఉందండి. లాగ్ అని అంటున్నారు. లాగ్ 2 గంటల 40 నిమిషాలు మేడం. అదే విధంగా దురంధర్ 3 గంటల 40 నిమిషాలు. ఈ దేశం కోసం సినిమా చూడాల 2 గంటల 40 నిమిషాలు కూడా సినిమా చూడలేని పరిస్థితిలో మనం ఉన్నామా? హైలైట్స్ ఏంటి? హైలైట్స్ పవన్ కళ్యాణ్ గారు అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నటన ఈ ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం ఏం చేయాలో చాలా చక్కగా చూపించాడు. ఒక పోలీస్ ఆఫీసర్, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్లో ఈ యొక్క అక్రమార్కుల్ని, రౌడీల్ని, గూండాల్ని ఎలా అరికట్టాలో చూపించాడు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి, ప్రజల అవసరం అనేది అక్కడ ముఖ్యమంత్రి పాత్రలో చేసిన కేఎస్ రవికుమార్ దర్శకుడు చాలా బాగా చేశాడు. ఆయన చెప్పాడు కాబట్టి డెఫినెట్ గా గాజు గ్లాసు పగిలే కొద్దీ పొద్దునెక్కింది. అది 2024 డైలాగ్. ఆ డైలాగుతో 150 సీట్లు 11 సీట్లకు పరిమితమైంది ఆంధ్రప్రదేశ్ వైసీపీ. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ సేమ్ అదే డైలాగ్ దీంట్లో చూసాం. ప్రతి సన్నివేశానికి ఒక అర్థం ఉంటుంది. ఈ దేశం ముఖ్యం, ఈ దేశం ఇతర దేశాలు వచ్చి చొరబడి మన దేశంలో హిందూ ముస్లిం మధ్య కొట్లాట్లు ఉండకూడదు అనేది మంచి మెసేజ్ చూపించాడు. డాన్స్ అయితే ఎరగదీశాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు. అది నేను చెప్తాను. ఉస్తాద్ వచ్చి ఆ గన్ను పెట్టడము, ఆ కాల్ చేయడము, అదంతా హైలైట్ అనిపించింది బ్రో. అంటే ఉస్తాద్ అడుగు పెడితే ఎక్కడైనా స్మాష్ అయిపోవాలి, మాడిపోవాలి, మస్ అయిపోవాలి అన్నట్టుగా ఇక్కడ ఉస్తాద్ అడుగు పడ్డది, ఆ నెలంతా మాడి మస్ అయిపోయింది బ్రో. అలా ఉంది. సో ఈ సినిమాలో ఒక్కొక్క విధంగా చెప్పుకోవాలంటే దీంట్లో ఎలా అంటే ఎమోషన్, ఆ తర్వాత ఫ్యామిలీ డ్రామా, ఆ తర్వాత టెర్రరిజం, వాళ్ళని చంపడం కానీ, ఆ తర్వాత యాక్షన్, ఆ కొన్ని సీన్లు కానీ అవన్నీ కలగలిపితే ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్తాను. సో ప్రతి ఉగాదికి 6 రుచులు, ఈ ఉగాదికి 7 రుచులు. ఆ రుచి పేరే ఉస్తాద్ భగత్ సింగ్. అది గుర్తుపెట్టుకుంటున్నా మీరు. అది సో ప్రతి ఉగాదిలో ఎలా అంటే తీపి, పులుపు, కారం, వగరు, చేదు, ఉప్పు అని ఉంటది కదా. సో ఇది 7వ రుచి. ఇది 7వ రుచి. ఈ రుచి పేరే ఉస్తాద్ భగత్ సింగ్. ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిన సినిమా. భారతీయుల యొక్క ఇన్నర్ ఫీలింగ్ తీసుకుని స్టోరీ ఓకే. ఎలా అనిపించింది ఉస్తాద్ భగత్ సింగ్? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నాకు థియేటర్లో వైబ్ అయ్యా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కోసం ఒక ఫ్యాన్ తన హీరోని ఎలా చూపించుకోవాలనుకున్నాడు అలా తీశారు హరీష్ శంకర్. అది బాగా నచ్చింది. ఫ్యాన్ స్టఫ్ ఫిలిం ఆ కామన్ ఆడియన్స్కి ఎంతవరకు వెళ్తుంది అనేది నేను చెప్పలేను. బట్ ప్యూర్ ఫ్యాన్ స్టఫ్. ఫ్యాన్స్ థియేటర్లో వైబ్ అయినట్టుగా ఎవరు వైబ్ అవ్వరు, అది ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఒక తొలిప్రేమ పవన్ కళ్యాణ్ గారు, గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ మిస్ అవుతున్నామని చెప్పారు కదా. ఆ పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సినిమాతో వెనక్కి వచ్చారు, అది 100%. బట్ స్టోరీ ఏం లేదు, రొటీన్ స్టోరీ. అండ్ ఉన్న డేట్స్లో, ఎందుకంటే ఆయన ప్రజలకు సేవ చేసే తప్పని చెప్పను, ఉన్న డేట్స్ ఇచ్చిన డేట్లో ఎంత కంటెంట్ కావాలో అంత రాబట్టుకున్నారు హరీష్ శంకర్ గారు. అండ్ దేశ్ ప్రసాద్ సాంగ్స్ బాగున్నాయి. తమన్నా బీజిఎం కొంచెం నెగిటివ్ అనిపించింది. ఎందుకంటే ఓజీకి కావాలి, అఖండకి ఇలాంటి బీజిఎం కావాలి. బట్ ఈ సినిమాకి ఎలాంటి బీజిఎం కాదు, సూదింగ్గా ఒక డిఫరెంట్ బీజిఎం ఉండాలి. అది ఎక్స్పెక్ట్ చేసాం, అది తగ్గింది అనిపించింది. బీజిఎం వైజ్ నాకు అంత పాజిటివ్గా లేను. అండ్ సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. అదొకటి బ్యాక్గ్రౌండ్ నాకు ఒక బ్యాక్ డ్రాప్ అనిపించింది, ల్యాగ్ కొంచెం. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే పొలిటికల్ సెటరికల్ ఫిలిం. ఇది కూడా ఫ్యాన్ స్టఫ్తో పాటు పొలిటికల్ సెటైర్ ఉంది. అది విలన్ పేరు నల్ల నాగప్ప అని పెట్టారు కదా, అది జలగప్పో జగనప్పో అని పెడితే బాగుండేది అనిపించింది. సో జలగకి కౌంటర్ పడినట్టు ఉండేది అనిపించింది. సారీ, జగన్కి జలగ అంటున్నాను. నాకు 5 ఏళ్ళు, ఎందుకంటే జలగలా పట్టి పీడించాడు కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని. సో ఆ పాయింట్ వచ్చేస్తుంది. సో మంచి నాయకుడు ఉంటే ఒక రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది, మంచి నాయకుడు ఉంటే ఎలాంటి మంచి పనులు జరుగుతాయి అనే దాన్ని చాలా బాగా చెప్పారు సినిమాలో. సో అది కూడా చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా సినిమా ఫ్యాన్స్ కోసం, ఫ్యాన్స్ శ్రీలీల గారు ఉన్నారు. శ్రీలీల గారితోనే నా మనసే సాంగ్ కూడా, అది సాంగ్ బాగా అయిపోతాము. అండ్ పవన్ కళ్యాణ్ గారు డాన్స్ చేయడం మెయిన్ హైలైట్ సినిమాకి. నా మనసే సాంగ్ ఒకటి బాగా హైలైట్ అయింది. సో డాన్స్ బాగుంది, అది బాగుంది. బట్ శ్రీలీల గారు డబ్బింగ్ వాయిస్ ఓవర్ కొంచెం మంచిగా మెచ్యూరిటీగా గర్ల్గా చెప్పండి. ఎందుకంటే ఐఏఎస్ చదువుతున్నారు. ఐఏఎస్ చదివే అమ్మాయిల చిన్నపిల్లలకి డబ్బింగ్ చెప్పడం అనేది నాకు అంత కరెక్ట్ సెట్ అవ్వలేదు. రాశికన్న గారు ఉన్నంత వరకు ఓకే. శ్రీలీల గారి దగ్గర కనిపించారు. వింటేజ్ పవన్ కళ్యాణ్, మనకి శ్రీలీల గారి వైబ్ అంతా అలాగే ఉంటుంది. లేదు కామెడీ, ఆ సాంగ్స్ బాగున్నాయి కానీ కామెడీ అంత వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే నవ్విన సీన్స్ తక్కువ. సినిమాలో యాక్షన్ బాగా ఎంజాయ్ చేసాం. పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ బాగా ఎంజాయ్ చేశారు. తెలిసింది, అదే చెప్తున్నా కదా. ఎందుకంటే దేశ్ ప్రసాద్ గారు మ్యూజిక్ సూదింగ్ గా చక్కగా సింపుల్ గా ఉంటాయి. ఈయన వచ్చిన తర్వాత డప్పులు కొట్టారు. డప్పులు బాగుంటాయి. తమనన్న మ్యూజిక్ నేను చాలా పెద్ద ఫ్యాన్. కాకపోతే అది ఓజీ, అఖండ అలాంటి సినిమాలకు బాగుంటాయి డప్పులు. దీనికి ఇంకేదైనా డిఫరెంట్ గా కొంచెం సూదింగ్ గా ఉండేలా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అదొకటే. ఓవరాల్ గా సినిమా అయితే ఫ్యాన్ స్టఫ్ ఫిలిం అన్న, పొలిటికల్ సెటైర్,
ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా, ఫ్యాన్స్ కి బాగా ఎంజాయ్ చేశారు. కామన్ ఆడియన్స్ కష్టం. గాజ్ అంటే గ్లాస్ కాదు, సైన్యం ఇచ్చి పడేసే సైన్యం, పగిలే కొద్ది పదులు ఎక్కిద్ది అలా చెప్పినట్టు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని వింటేజ్ వైపు లో మన గబ్బర్ సింగ్ చూసాం కదా 10 years బ్యాక్, అలాగే వింటేజ్ లుక్ లో తీసుకొచ్చారు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడకూడదు అంటే చూడాల్సిన సినిమా అనమాట. ఎందుకంటే లాస్ట్ టైం ప్రీవియస్ గా జరిగిన సింధూర్ అని ఒకటి జరిగింది అనమాట, అటాక్ చూసుకున్నట్టు జమ్మూ కాశ్మీర్ లో, దాన్ని బేస్ చేసుకొని తీశారు. అలాగే కొన్ని క్లింపులు కామెడీ అంతా జోనర్ తీసుకొచ్చారు. ఒక పవర్ స్టాప్ అంటే ఒక వింటేజ్ వైపు తీసుకొచ్చినట్టుంది. నైస్. అంటే స్టోరీ పరంగా కూడా కొన్ని అనుమానాలు అన్నమాట, పాత సినిమాల్ని మిక్స్ డబ్బాలో వేసారని చెప్పేసి. మిక్స్ డబ్బాలంటే అంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ పన్నాలి కాబట్టి చాలా అంటే మనకు అలవై కంప్యూటర్లు చూడొచ్చు, ఆ సాంగ్స్ తీసుకోవడం బ్యాక్గ్రౌండ్, అది ఎంటర్టైన్మెంట్ కోసం చేసినట్టు. అంటే ఒక స్టోరీ తీసుకురావడానికి ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. అంటే ఒక స్టోరీ అనేది అన్ని కలిపితేనే ఒక సినిమా అయ్యేది, అలా తీసుకురావడం తప్పేముంది, తప్పేం లేదు. నైస్. సాంగ్స్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఎనర్జీ ఎట్లా అనిపించింది? లుక్స్ అన్న ఎనర్జీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎర్రగా తీసి పడేసింది అనమాట. సూపర్, చెప్పేకేం లేదు. చూస్తున్నాం చాలా డాన్స్ పరంగా, ఫ్యాన్స్ అయితే డాన్స్ పరంగా వెళ్ళొచ్చు, ఆ డైలాగ్స్ ఉంటాయి, అదైతే వెళ్ళొచ్చు. సూపర్ అన్న, నేను కూడా ఎగిరేస్తా, అన్న కూడా ఎగిరేస్తా. కాలరే ఎత్తరా. నైస్. పవన్ కళ్యాణ్ చూసి ఫ్యాన్సే కాదు, ప్రతి మూవీ ఫ్యాన్స్, మన టాలీవుడ్ యొక్క ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు ఎరగదీసింది. సినిమా చూస్తున్నంత సేపు ఆ 2.5 గంటలు థియేటర్ లో ఎట్లా ఉండింది? సూపర్ బ్రో, ఏం చెప్తాను చెప్పు. ప్రసాద్ ఎట్లుంది? ఏం చెప్తా చెప్పు. పులుపు బాగుందా, కారం బాగుందంటే అన్ని బాగున్నాయి. సూపర్ భయ్యా. అన్న ఉస్తాద్ భగత్ సింగ్ అయితే సింపుల్ గా చెప్పాలంటే టాపర్ అయ్యి వద్దాం అనుకున్న స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ లో బయటకు వచ్చాడు. ఎందుకంటే కొన్ని ఆస్పెక్ట్స్ వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా హరీష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో గబ్బర్ సింగ్ రెఫరెన్స్ నుంచి, అది కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేశారు. ఎందుకంటే నాకు బాగా నచ్చిన మూమెంట్స్ ఏంటంటే డైలాగ్స్, 1 word డైలాగ్స్ అయితే చాలా ఇంపాక్ట్ ఉన్నాయి. అంటే డైలాగ్స్ స్టోరీకి కాకుండా జనరల్ ఆడియన్స్ ఆలోచింపజేసేటట్టు ఉన్నాయి. అండ్ మేజర్గా చెప్పాలి అంటే మూవీలో ఇంకొకటి డాన్స్ పెర్ఫార్మెన్స్. నిజంగా పవన్ కళ్యాణ్ గారి డాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆయన కెరియర్లోనే ఇన్ కేస్ నేను చూస్తున్న సినిమాలో కూడా ఈ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే నేను చూడలేదు. అక్కడ క్రెడిట్స్ నిజంగా హరీష్ గారికి ఇవ్వచ్చు. అండ్ సెకండ్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది, చాలా ఎంగేజింగ్గా ఉంది. బట్ డిసప్పాయింట్ చేసిన మూమెంట్ ఏంటంటే బీజిఎం అస్సలు వర్కౌట్ కాలేదు, బికాస్ ఆఫ్ తమన్ గారికి ఇచ్చిన ల్యాక్ ఆఫ్ టైం కావచ్చు. తర్వాత క్లైమాక్స్ అస్సలు వర్కౌట్ కాలేదు. ఎందుకంటే సెకండ్ హాఫ్ని చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్తాడు, ఒక స్టోరీని ఒక పీక్స్లో తీసుకెళ్తాడు నెక్స్ట్ ఏమవుతుందని. బట్ క్లైమాక్స్ని చాలా సింపుల్గా క్లోజ్ చేశాడు. ఎందుకో నాకు సినిమాటిక్ లిబర్టీని తీసుకున్నాడు అనిపించింది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సింపుల్గా చెప్పాలంటే అటు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని, ఇటు జనరల్ ఆడియన్స్ని సమన్యాయం చేశాడు. ఎందుకంటే ఇప్పుడు జనరల్ ఆడియన్స్ కూడా టికెట్స్ హైక్ లేవు. అండ్ ఎట్ ది సేమ్ టైం వరుసగా హాలిడేస్ ఉన్నాయి. సో సింపుల్గా ఇట్స్ ఏ కమర్షియల్ ఫ్యామిలీ మ్యాసివ్ హిట్ అయితే అవుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే హరీష్ శంకర్ గారు పాస్ అయిపోయారు. 2.75.